ధన్యవాదాలండి. తర్వాత కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన ప్రాంతానికి మన ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. దేనికి వచ్చారు? వెలుగొండ ప్రాజెక్ట్. వెలుగొండ ప్రాజెక్ట్ కావాలన్న వాళ్ళందరూ పెద్దగా కేకలేండి. నిజమేనా? మరి జాతికి అంకితమైందని చెప్పి ఆ రోజు పెద్ద పెద్ద యాడ్లు వేసుకొని ఎవరైతే అరుస్తారో వాళ్ళందరినీ మార్కాపురం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసిన ఆ ముఖ్యమంత్రిని ఏమనాలి? మన చెవులో పెద్ద పెద్ద క్యాలీఫ్లవర్లు పెట్టి ఆ సైకో ముఖ్యమంత్రి చేసిన పనికి ఎవరతను? అతని పేరు తెలుసుగా? ఏందో సైకిలా సైకో. మరి అటువంటి ముఖ్యమంత్రి మన ప్రాంతం వాళ్ళు ప్రతిసారి ఓటు ఆయనకి వేస్తారు. పనిచేసే ఇవన్నేమో పట్టించుకోరు. మరి నారాయణ రెడ్డి ఇక్కడ 5 సార్లు పోటీ చేస్తే 2 సార్లే గెలిచాడంటే పనిచేసే వాళ్ళు మనకు అక్కర్లేదనే కదా. ఇప్పుడైనా ఆలోచించండి. ఈరోజు వెలుగొండ వచ్చిందంటే నేనైతే నిన్న అక్కడ పోయినప్పుడు ఏడవటం జరిగింది. దేనికంటే ఇది నిజమేనా అని. మొన్న మేము అంతకుముందు వెళ్ళాం 22లో. అంతకుముందు మనం బైకులు మోటార్ సైకిల్ మీద వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ మనిషి లోతు గోతులు ఉండే ఈరోజు పోతే చక్కగా సిమెంట్ లైనింగ్ జరిగి జూన్ ఆఖరికల్లా మన కొట్టిపడే గ్యాప్కు నీళ్ళు వచ్చి మన తాగునీళ్ళు 20 ఏళ్ళలో ఇంటింటికి కొలాయి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు చెప్పున్నారో అది ఇవ్వబోతున్నారు. మరి అదేవిధంగా గతంలో ఉన్న ముఖ్యమంత్రి 28,000 కోట్ల రూపాయలు మన ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే కేంద్రం 26,000 మళ్ళీ తిరిగి వెనక్కిచ్చాడు. అది మన ఆ మహానాయకుడి లక్ష్యం. కానీ మన ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు టైం ఇవ్వండి అని చెప్పి తిరిగి కేంద్రంతో కొట్లాడి ఆ డబ్బులు తీసుకొచ్చి ఈరోజు మనం ఇక్కడ జలజీవన్ మిషన్ ద్వారా మన ప్రతి ఇంటింటి కొలాయి ఇచ్చుకుంటే పరిస్థితుంది. దానికి నీళ్లు వెలుగొండ నుంచి రావాలి. మరి మార్కాపురం జిల్లా ఇచ్చారు. మా కనిగిరి ప్రాంతానికైతే త్రిపుల్ శాంక్షన్ చేశారు. రైలు వచ్చిందా లేదా? కనిగిరిలో అరవటంలా, ఏది వినపడ్డంలా, అరవటంలా. ఎవరి వల్ల వచ్చింది? గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురయ్యి కనీసం పట్టించుకోకపోతే సార్ దగ్గరికి వెళ్ళి మనం అడిగిన వెంటనే ఆ డబ్బులు ఇస్తే ఆ కాంట్రాక్టర్ పనిచేసి ఈరోజు చక్కటి రైల్వే స్టేషన్ వచ్చింది సార్. మీ దయ వల్ల కనిగిరి సికింద్రాబాద్ ఒక రైలు, కనిగిరి గుంటూరుకు రైలు ఇస్తే మేము వలసలెళ్ళి